హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో సింగపూర్లో అయితే బస్ రైడింగ్ అయితే వెళ్ళాను. సో బస్ రైడింగ్కి వెళ్ళి మీకు సింగపూర్ మొత్తం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఒక లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను ఈరోజు. సో ఇప్పుడు వెళ్తున్నాను. నేను ఈ వీడియోలో మీకు సింగపూర్లో అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇంకా రోడ్లు ఎలా ఉంటాయి, రోడ్ల పక్కన చెట్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. సో ఎందుకు చూపిస్తున్నానంటే మన ఇండియా వాళ్ళు ఇక్కడ సింగపూర్ని చూసి చాలా నేర్చుకోవాలి. అంటే వెహికల్స్ కూడా ఎలా వెళ్తాయి అంటే ఆ లైన్లోనే వెళ్తాయి. కాకపోతే మన దగ్గర ఎలా వెళ్తామంటే పక్కకు తిరిగి వెళ్తుంటాం. దానివల్ల ఏంటంటే యాక్సిడెంట్లు అవుతాయి. కాకపోతే ఇక్కడ యాక్సిడెంట్లు అనేది చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళు డిసిప్లైన్డ్గా వెళ్తుంటారు అనమాట. అంటే ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పాటిస్తే వెళ్తుంటారు. సో రూల్స్ కానీ ఇక్కడ తప్పినట్లు అయితే ఫీజు మెయింటైన్ చేస్తుంటారు వీళ్ళు. అంటే రూల్స్ కానీ అతిక్రమించినట్లు అయితే ఫైన్ అయితే కట్టాల్సి వస్తుంది. సో నేనైతే ఇప్పుడు లిటిల్ ఇండియా నుంచి మా హోమ్కి అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడే లిటిల్ ఇండియాలో స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది మొత్తం కూడా లిటిల్ ఇండియానే. లిటిల్ ఇండియా అంటే మన చిన్న ఇండియా లాంటిది. ఇక్కడ అన్నీ కూడా ఇండియాకి సంబంధించిన అన్ని ప్రతి వస్తువు కూడా ఇక్కడే దొరికింది. సో మనం ఏది కావాలన్నా కానీ లిటిల్ ఇండియాకి రావాలి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా మినిమం 15 డేస్కి ఒకసారి, మంత్లీ ఒకసారి లిటిల్ ఇండియాకి వచ్చి వెళ్తుంటారు అనమాట. ఎందుకు వస్తారంటే వాళ్ళకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఈ లిటిల్ ఇండియాలోనే మన ఇండియాకి సంబంధించిన వస్తువులు అన్నీ దొరుకుతాయి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, మీరు బిల్డింగ్లు మొత్తం కూడా ఎట్లా ఉంటాయి అంటే సింగపూర్లో రెండు రకాల బిల్డింగ్లు ఉంటాయి. ఒకటి కాండో, ఇంకొకటి హెచ్డిబి. కాండో అంటేమో ప్రైవేట్ అపార్ట్మెంట్లు, వాటిలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. హెచ్డిబి అంటేనేమో గవర్నమెంట్ అపార్ట్మెంట్లు, వాటిలో కొన్ని సౌకర్యాలు ఉండవు అనమాట. అంటే జిమ్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉండవు. కానీ ప్రైవేట్ అపార్ట్మెంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ అపార్ట్మెంట్లో పార్కులు చాలా పెద్దగా ఉంటాయి, బాగుండిద్ది గ్రీనరీగా. గవర్నమెంట్ అపార్ట్మెంట్లు అంటే మన ఇండియాలో లాగా చిన్న అపార్ట్మెంట్లు కాదు. ఇక్కడ అన్నీ కూడా మంచి కన్స్ట్రక్షన్ అంతా కూడా పెద్దగా ఉండిద్ది. బిల్డింగ్లు అన్నీ పెద్దగా ఉంటాయి. ప్లస్ రూములు అవన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే అంతా ప్లేస్ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి కన్స్ట్రక్షన్ మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోతే రేట్లు ఎక్కువ చదువుతారని చెప్పేసి ఇక్కడ సింగపూర్ లోకల్ వాళ్ళకి వాళ్ళు మంచి ఫెసిలిటీస్ కలిగిస్తా ఇలాంటి కన్స్ట్రక్షన్ మొత్తం గవర్నమెంటే చేస్తుంది. సో వాళ్ళు చేసి ఇక్కడ సింగపూర్ లోకల్ వాళ్ళకి మంత్లీ ఇన్స్టాల్మెంట్గా కట్టుకోమని చెప్పేసి వీళ్ళు హెచ్డిబి ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తారు. సో ఇక ప్రైవేట్ అపార్ట్మెంట్లో అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. వాటితో పాటు ఏంటంటే దాంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి అన్నమాట. సో అవి ఎక్కడో కొంచెం బయట వైపు ఇస్తారు. అంటే ప్రైవేట్ అపార్ట్మెంట్లు అన్నీ కూడా ఏంటంటే మెట్రో స్టేషన్ దగ్గర కాకుండా కొంచెం దూరంలో ఉన్న ప్లేసుల్ని ప్రైవేట్ వాళ్ళకి అయితే ఇస్తారు. సో నేను ఈ వీడియోలో ఏంటంటే సింగపూర్ రోడ్లు ఎలా ఉంటాయి, పక్కన చెట్లు ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారో అన్నీ కూడా చూపించడానికి వచ్చేసాను. సో మీరు ఇక్కడికి వచ్చినా కానీ నేను ఇప్పుడు చూపించే ప్లేస్లు అన్నీ చూడలేరు. సో అందుకోసం చూపిస్తున్నా. మీరు రూపాయి ఖర్చు పెట్టలేకుండా నేను సింగపూర్ మొత్తం కూడా చూపిస్తున్నాను. అంటే మీరు ఇక్కడికి వచ్చి చూడాలంటే సుమారు 50,000 నుంచి 70,000 దాకా ఖర్చు అయింది. మీకు ఆ ఖర్చు లేకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇక్కడ రోడ్లు చూసుకున్నట్లయితే చాలా బాగుంటాయి, ఇంకా క్లీన్గా గ్రీన్గా ఉంటాయి. అంటే రోడ్లు పక్కల మొత్తం కూడా ఏంటంటే చెట్లు పెంచుతారనమాట. ఎందుకంటే ఇక్కడ సింగపూర్ సిటీ అనేది గ్రీనరీ సిటీ. వీళ్ళు ఏంటంటే పొల్యూషన్ లేకుండా మెయింటైన్ చేయాలని చెప్పేసి సిటీ మొత్తం కూడా చెట్లు నడతారు. ఇక్కడ చెట్లు కొట్టేయటం అనే కాన్సెప్టే ఉండదు. మన దగ్గర మనం చెట్లు కొంచెం పెద్ద అంగులోని కట్ చేయటం, కొట్టేయటం అట్లా చేస్తుంటాం. కానీ ఇక్కడ వీళ్ళు అలాంటి ఏం చేయరు అనమాట. వీళ్ళు ఎక్కువగా గ్రీనరీని ఇష్టపడతారు. ఇక్కడ పొల్యూషన్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఇక్కడ అంతా ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా ఎక్కువ మెట్రో స్టేషన్లో మెట్రో నుంచి వెళ్ళిపోతుంటారు ఆఫీసులకి అందరూ కూడా. ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ చాలా వరకు అవసరం లేదు. ఎవరో ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రమే ఇలాంటి కార్లు, బస్సుల్లో వెళ్తుంటారు. సో మ్యాక్సిమం వెళ్ళేది కూడా ఏంటంటే మనకి మెట్రో కనెక్షన్ లేని కొంచెం దూరం, ఒక 5 minutes 10 minutes మాత్రమే బస్సులో వెళ్తుంటారు. కానీ రిమైనింగ్ మొత్తం కూడా మెట్రోలో వెళ్తుంటారు. సో ఇక్కడ రోడ్లు మొత్తం కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు. ఎక్కడైనా డ్యామేజ్ జరిగినా కానీ ఆ డ్యామేజ్ని ఎప్పుడు వెంటనే అయితే ఆ డ్యామేజ్ని అయితే క్లోజ్ చేస్తుంటారు. చాలా నీట్గా ఉంటాయి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ అంతా. ఎక్కడ మనం ఇప్పుడు నేను చూపిస్తున్నాను సుమారు ఒక 20 minutes ఈ రైడింగ్ అయితే చూపించడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా కనిపించలేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సింగపూర్లో అంటే బిల్డింగ్లు మొత్తం కూడా ఎట్లా ఉంటాయి అంటే కొన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి, కొన్ని ఆఫీస్ బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. సో నేను ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు
మీకు ఎదురుగానే వస్తున్నాయి కొన్ని ఆఫీస్ బిల్డింగ్స్ ఉండే, ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉండే. లెఫ్ట్ సైడ్లో అయితే షాపింగ్ మాల్. ఇక్కడ చూశారు కదా పైన జనాలు నడవడానికి అయితే చిన్న చిన్న బ్రిడ్జిలు ఉంటాయి అన్నమాట, వాకింగ్. సో దాని నుంచి అయితే రోడ్డు మీదకి రాకుండా జనాలు మొత్తం కూడా వాటి ద్వారా పక్కకి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ సింగపూర్లో మ్యాక్సిమం ఏంటంటే సిగ్నల్స్ అన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. పైన జనాలు నడవడానికి చిన్న చిన్న బ్రిడ్జిలు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంటారు. సో ఇక్కడ అంతా కూడా డిసిప్లైన్ ప్లస్ అంతా రూల్స్ ఫాలో అవుతుంటారు కాబట్టి ఇక్కడ అంతా చాలా అంటే ప్రమాదకరాలు జరగకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంటారు. సో ఇప్పుడే సిగ్నల్ పడింది, జనాలు మొత్తం కూడా చూశారు కదా, సిగ్నల్ పడ్డప్పుడు మాత్రమే రోడ్డు దాటాలి. సో అప్పుడే మాత్రమే వాళ్ళకి ఇది ఉండదు. ఎవరైనా సిగ్నల్ పడకుండా రోడ్డు దాటేస్తే మాత్రం ఇక్కడ వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడే నేను ఇంకా బస్సు అయితే రైట్ సైడ్కి అయితే ట్రిప్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇప్పుడు లిటిల్ ఇండియా నుంచి మా హోమ్కి అయితే వెళ్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ అంతా కూడా ఎట్లా ఉందంటే లిటిల్ ఇండియా అనేది చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఉంటాయి, ఇంకా పక్కన కూడా పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి అన్నమాట. సో నేను ఈ రోడ్లు భవనాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చూపించడం కోసం ఈ వీడియో తీస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్డు పక్కల మొత్తం కూడా ఫ్రూట్ చెట్లు వేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఫ్రూట్స్ కూడా రోడ్డు పక్కన కాసిన మామిడికాయల చెట్లు ఎక్కువగా ఉంటాయి. అవి అయితే మనం కొయ్యకూడదు అనమాట. అవన్నీ కూడా పక్షుల కోసమే వీళ్ళు పెంచుతారు. సో ఎలాంటి ఉంటుంది, ఇది చిన్న చిన్న బస్ స్టాపులు అనమాట. మధ్యలో ఈ బస్ స్టాప్లో ఏంటంటే బస్సులు ప్రతి బస్ స్టాప్లో ఆగుతాయి, బస్సులో జనాలు ఎక్కుతారు. సో ఎదురు చూసుకున్నట్లయితే ఇంకా ముందుకెళ్ళినట్లయితే అంతా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తాయి అన్నమాట. ఈ రోడ్ ట్రిప్లో మీకు అంత సింగపూర్ ఎట్లా ఉందనేది కొంత మేరకు నేను చూపించడం జరుగుతుంది, చాలా బాగుండిద్ది. సో ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఆపేస్తున్నా, మీరే చూడండి ట్రిప్ ఎలా ఉందో.
station has நீங்கள் வாத்தியாரா இருக்கீங்களா? நான் வரும்போது நான் வேளாண் சந்திக்கிறேன். ஆமாம் ஆமாம். ஓகே. Marketing.